హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనసు ఏం బాగాలేదు ఫ్రెండ్స్. మనసు బాగాలేదు, కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేదు. ఎందుకో తెలుసా? మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా బాగుంటుందో మన ఆరోగ్యం బాగుంటుంది ఫ్రెండ్. మనసు బాగాలేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఫ్రెండ్స్, మీకు ఒక సంగతి తెలుసా? కొంతమంది ఆడవాళ్ళు ఒక తెలిసిన కాడి నుంచి బాధ్యత తీసుకుంటారు, బాధ్యతగా ఉండాలని ఆలోచిస్తారు. అదే పెద్ద తప్పు అవుతుంది ఫ్రెండ్స్ కొంతమంది లైఫ్లో. ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అట్లా ఒక తెలిసిన కాడి నుంచి తల్లిదండ్రుల దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ చాలామంది అసలు చిన్న కష్టం కూడా పడరు, ఒక మాట పడరు, చిన్న కష్టం పడరు, ఎవరి గురించి త్యాగాలు చేయరు, ఎవరికి సపోర్ట్ చేయరు, ఎవరిని ప్రేమగా చూడరు. ఇవన్నీ తప్పని ఈ మట్టి బుర్రకు అర్థం కాలేదు ఇన్ని రోజులు. అన్నీ అయిపోయాక అర్థమైతే ఏంటి లాభం అనుకుంటున్నారా మీరు? అవును, ఏ మనిషికైనా కానీ ఫ్రెండ్స్, అన్నీ అయ్యాక ఒక టైం అనేది వచ్చినప్పుడు, మన ఓపిక లేనప్పుడు, మనసు సపోర్ట్ చేయనప్పుడే అనిపిస్తుంది. చాలామందిని ఫ్రెండ్స్ నేను తిట్టుకునేదాన్ని తెలుసా? ఏంటి వీళ్ళు బాధ్యతగా ఉండలేదు, తల్లిదండ్రుల దగ్గర బాధ్యతగా లేరు, అత్తమామల దగ్గర బాధ్యతగా లేరని. కానీ చెప్పాలంటే వాళ్ళదే కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు సుఖము సంతోషము అన్నీ చక్కగా అనుభవించి ఇది చేస్తున్నారు. కొంతమంది అవన్నీ వదిలేసి తల్లిదండ్రుల గురించి, అత్తమామల గురించి, తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అక్క పిల్లలు, కుటుంబ సభ్యులు, మరుదులు మరిది పిల్లలు మరిది పెళ్ళాలు, మన పిల్లలు, మన భర్త, మన అల్లుళ్ళు, మన కూతుళ్ళు, మన మనవరాళ్ళు అని ఏం బాగు తింటున్నారు ఫ్రెండ్స్? అసలు అర్థం కాలేదు. దేవుడు కూడా అలాంటి వాళ్ళు నచ్చరు తెలుసా ఆయనకి. ఎప్పుడు పూజలు చేయకుండా, ఎప్పుడు అరాచకాలు అన్యాయాలు చేసుకుంటా, ఎప్పుడు ఆయన్ని బాధ పెట్టేవాళ్ళే ఆయనకి నచ్చుతారు. నాకు అట్ట అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? కొంతమంది ఎంత కరెక్ట్గా ఉండి ఎంత ఇది చేసినా, సనాతన ధర్మం అంటే ఏంటి? మన ఎదురుగా ఏముంది అది చేసుకుంటా పోవాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు అని కొంతమంది అనుకొని పర్ఫెక్ట్గా ఉండి ఏ పూజలు ఎట్లా చేయాలి, ఏ పని ఎట్లా చేయాలని చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ ఖచ్చితంగా చూస్తే, రీడింగ్ తీస్తే వాళ్ళకే ప్రాబ్లంలు వస్తున్నాయి. ఇది ఎవరికన్నా అర్థమవుతుందా? నేనేమనుకునేదాన్ని తెలుసా? అదంతా మన భ్రమ. ఎప్పుడు కూడా న్యాయంగా ఉండాలి, అన్యాయంగా బతకూడదు అని నేను అనుకునేదాన్ని. నాలాగే కొంతమంది అనుకుంటారు. అనుకొని కుటుంబం గురించి ఎన్ని కష్టాలు పడకూడదో అన్ని కష్టాలు పడి తిని తినక, ఇష్టమైన బట్టలు వేసుకోకుండా, ఇష్టమైన ప్లేసులకి వెళ్ళకుండా, ఇష్టమైన తిండి తినకుండా కూడా చాలామంది ఫ్రెండ్స్ నేటి కాలంలో కుటుంబాల గురించి, పిల్లల గురించి అవస్థలు పడతానే ఉన్నారు ఫ్రెండ్స్. ఇది కొంతమందికి మాటలతో చెబితే అర్థం కాదు. కానీ అర్థం చేసుకొని ఏం చేస్తారని మనం అనుకుంటున్నాం కదా. అర్థం చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది ఫ్రెండ్స్. ఏం అర్థం ఉంటుందో తెలుసా? ఎవరన్నా ఇవన్నీ చేసుకుంటా పర్టిక్యులర్గా పట్టుకొని ప్రతి ఒక్కటి న్యాయంగా చేసుకుంటూ వస్తే, వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళని ఏలెత్తి చూయించినా, వాళ్ళకి మీరు చేసింది తప్పన్నా, వాళ్ళకి అన్యాయం చేసినా ఆ మనసు అనేది ఉంది చూసావా, అస్సలు ఒప్పుకోదు ఫ్రెండ్స్. ఆ మనసు ఒప్పుకోదు. అది మనకి ఏ రోగం లేకపోయినా, ఏ బాధ లేకపోయినా మనిషిని లోపల నుంచి బాధిస్తూనే ఉంటుంది. అదేందో తెలియదు అసలు. అదెందుకో తెలియదు. మనం చాలా చేసాము, చాలా దేవుడి దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ చాలా మందికి హెల్ప్ చేసాము. ఈ భూమి మీద పడి ఏం చేయాలో చనిపోయిందాక అవన్నీ చేస్తున్నారు కొంతమంది. చేసే వాళ్ళకే దేవుడు బాధ పెడుతున్నాడు. అదేంటో అర్థం కాదు. మిస్టేకులు జరగవచ్చు, మిస్టేకులు లేకుండా ఎవరు ఉండరు.
వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్లు చేయొచ్చు. కానీ అసలు ఏం చేయని వాళ్ళు, ధర్మం పాటించని వాళ్ళు, ప్రేమలు గౌరవాలు ఇవి లేని వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు ఫ్రెండ్స్. అసలే ఇంకా వాళ్ళు మంచిగా కరెక్ట్గా ఉండాలని 25 సార్లు ఏం చేశారా అని జాగ్రత్తగా సున్నంగా పరిశీలించి చిన్న చిన్న లోపాలు తీసేసి చూపిస్తున్నారు. కానీ ఫ్రెండ్స్ అర్థం కాదు ఏందో తెలుసా, అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు తెలిసిన కాడి నుంచి చూసిన వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. ఇవన్నీ చేసేవాళ్ళు మనసు ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దేవుడు ఏం సపోర్ట్ చేయకపోయినా కానీ మనసును ఒకటి హ్యాపీగా ఉంచవచ్చు కదా. అందు గురించే లోకం అంతా సర్వనాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ ఇంతే, అన్యాయంగా ఉన్నవాళ్ళే బాగుంటున్నారు. నిజంగా ఫ్రెండ్స్, అన్యాయంగా ఉన్నవాళ్ళే బాగుంటున్నారని కొంతమంది ఊహించుకొని ఈ అరాచకాలు అన్యాయాలు చేస్తున్నారు తెలుసా. దేవుడు అసలు ఉన్నాడు లేడు ఒక్కొక్కసారి అర్థం కాదు నాకు. నేనైతే కృష్ణయ్యతో మాట్లాడతాను, ఎందుకో తెలియదు కానీ అర్థం కాదు. కానీ ఫ్రెండ్స్ మీరు ఏమన్నా చేయండి, ఎట్లన్నా ఉండండి, కానీ మీరు చేయకపోతే చేయకపోయారు. చేసిన వాళ్ళని నిందించకండి, అవమానించకండి, బాధ పెట్టకండి. అది మన పిల్ల తరాలకి ఎన్ని తరాలు ఉంటాయో అన్ని తరాలకు పాపం తగిలేదు మాత్రం నిజం. ఎందుకు చెబుతున్నానో తెలుసా ఈ మాట, చిన్న మాటతో మనం వేరే వాళ్ళని బాధ పెట్టినా కానీ అది తప్పేనంట. ఇవన్నీ చేపించుకొని కూడా ఒక మనిషిని బాధ పెడితే ఎంత తప్పు ఉంటుంది. ఒక్క మాట అంటే మీకు ఇంత బాధ కలుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎమ్మటబడి ఉన్నాయి లేని కల్పించుకొని ఆ నోటికి విరామం లేకుండా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది సెన్సిటివ్గా ఆలోచించి వాళ్ళు తిన్నా తినకపోయినా తల్లిదండ్రిని చూసుకొని అత్తమామని చూసుకొని మన లైఫ్ బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, మనం అన్నీ సంపాదించుకోవాలని కొంతమంది కుటుంబాల గురించి ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా. చిన్న రోగం వస్తే చాలు బాగలేదని ఓ టాండాన్ చేసి మొగుడికి చెప్పి ఇంటిని పాదికి చెప్పి చావలు చేర్చుకుంటున్నారు. కానీ ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా ఎంత కష్టమైనా సరే ఒక కన్నీరు బొట్టుతో తృప్తిపడి ఎంతమంది ఈ రోజుల్లో అవన్నీ దాచుకొని ప్రశాంతంగా ఉంటున్నారు చెప్పండి ఒక్క మాట. వాళ్ళ ముందు మీరెంత ఒకసారి ఆలోచించండి. అసలు గమనిస్తే ఎవరికి కానీ అర్థమైంది ఎందుకు ఇలా మనుషులను వాదించేది బాధ పెట్టేది. ఇది అసలు కరెక్ట్ కాదు తెలుసా. మీరు చేయకపోతే చేయకపోయారు, చేసిన వాళ్ళని మీరు అవార్డులు ఏమీ ఇవ్వద్దు, మీరేం మెచ్చుకోవద్దు అసలు. కానీ మాట్లాడతాం చాలా తప్పు తెలుసా. చాలా లైఫ్ ఉంది. ఇప్పుడు కూడా నేను ఇది ఎందుకు చెబుతున్నాను తెలుసా, మీది అయిపోయింది, మీ పిల్లలది చాలా ఉంది. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కనాలి, పెంచాలి, అన్నీ చెయ్యాలి. వాళ్ళ గురించి అన్నా కనీసం నోరు కట్టేసుకోండి. నాకైతే ఫ్రెండ్స్ ఒకటి అర్థమైంది, ఎంత మనం కరెక్ట్గా ఉంటామో అంత బాధపడతాం. మా నాన్న ఏం చెప్పాడో అవి పాటించుకుంటా నేను వచ్చా. కానీ అవే ఒకరోజు మనకి ఎఫెక్ట్ అవుతాయి, అవే ఒకరోజు మనకు బాధ కలిగిస్తాయి అని ఆ బాధ అనేది వచ్చినప్పుడు కానీ తెలియలేదు. ఏం సుఖం చెప్పండి. ఆ బాధ వచ్చినప్పుడు ఆ విషయం తెలిస్తే దాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలం. కానీ దేవుడికి కూడా న్యాయం లేదు ఫ్రెండ్స్, అసలే న్యాయం లేదు తెలుసా. ఎవరైతే అన్నీ పాటిస్తారో, ఎవరికైతే జాలి కరుణ దయ ఉంటుందో వాళ్ళ మనసుని పద్దాక చెల్లాచెదురు చేస్తా, పద్దాక వాళ్ళ మనసులతో దేవుడు ఆడుకుంటూ ఉంటాడు. మరి ఇది ఏంటో తెలియదు. కానీ కొంతమంది మనుషులకు చెప్తున్నాను, ఒకళ్ళని బాధ పెడితే, ఒకళ్ళని వేధిస్తే, బాధిస్తే, ఒకళ్ళ నోటికాడ లాక్కొని తింటే అసలు అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు పెట్టకపోయారు. కానీ
మనుషుల్ని బాధించకండి, ఏదించకండి. ఏం రోగాలు లేని వాళ్ళకి కూడా కొత్త కొత్త రోగాలు వస్తాయి, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది వీటి వల్ల. ఇది మాత్రం 100% నిజం. ఎందుకు చెబుతున్నానంటే అనుభవిస్తుంటే తెలుస్తుంది అన్నీ. ప్రేమ అనే ఒక వల వేసుకొని ఆ వలలోనే ఉండి బయటికి రాకుండా ఇవన్నీ లాక్కొస్తే ఎవరికైనా ఏదైనా తెలుస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం ఏదైతే కావాలనుకున్నామో, మనం ఏదైతే చేస్తున్నామో అదంతా చెల్లాచెదురైపోయి నాశనం అయిపోయినాక ఆ మనిషికి ఓర్పు, సహనం, ప్రేమ అన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఎవరైతే మిగిలి ఉండారో, ఎవరైతే ఏలెత్తి చూపించి వేధిస్తున్నారో వాళ్ళ మీద కసి పెరిగిపోయింది. కసి పెరిగిపోయి ఏదో ఒకటి చేయాలని. ఈ రోజుల్లో చాలా అరాచకాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. జస్ట్ అంతవరకే, చిన్న పాయింట్ వరకు చెప్పేసి ఊరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అంతకుముందు ఏం జరిగింది, వాళ్ళు ఏంటి అసలే, వాళ్ళు ఎలా ఇది చేస్తున్నారు అదంతా అసలు ఎవరైనా చెబుతున్నారా? చావట్లా. ఒక మనిషిని చంపుతున్నారంటే వాళ్ళకి చాలా ఉంటుంది. మనం అనేస్తాం ఈజీగా, అయ్యో ఇట్లెట్లా చేశారు, అట్లెట్లా చేశాను, చాలా ఈజీగా చెబుతాం. అంత ఈజీ ఏది కాదు ఫ్రెండ్స్. ఎంత పెద్ద అగాధం ఉంటుంది తెలుసా? ఇవన్నీ ఓర్పుగా చూచి, చేసి, అనుభవించి ఓపిక నశించిపోయి ఇట్లా చేస్తున్నారు. ఇది కొంతమంది గమనించి మనుషుల్ని వెంటబడి ఏదిచ్చటం, మాట్లాడటం మానేస్తే మన కుటుంబ సభ్యులు కానీ, పిల్ల పాపలు కానీ అందరూ చల్లగా ఉంటారు. రేపొద్దున ఏదైనా జరిగిద్దని టెన్షన్ కూడా ఉండదు. ఇది నిజం ఫ్రెండ్స్. ఇది కొంతమంది గురించే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి అర్థమైతే చాలు. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, ఒక్కరోజు మన ఆకలి నింపితే, ఒక్కరోజు మనకు అన్నం పెడితే అసలు మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మర్చిపోకూడదు. అదే మనకు పెద్ద పెద్ద మేలులు చేసి, ఇళ్ళు వాకిళ్ళు కొనిచ్చేసేసి, డెలివరీలు చేయించి, పెళ్ళిళ్ళు చేసి, సావులు చేసి మన ఎమ్మటి సపోర్ట్ చేస్తుంటే ఇంకెంత మెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అసలు నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి ఎట్లా పడితే అట్ట నటనలు అవి ఇవంటే అవన్నీ చేసేది మీరు, కావిచ్చేది మీరు. ఎదటోళ్ళని అంటే ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? కానీ ఒకటేందో తెలుసా? ఎవరు ఏంటి అనేది భగవంతుడికి తెలుసు, నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, ఎదటోళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు. అంతే. కొంతమంది అంటారు కూడా పలానా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాదు అని. అయినా కానీ కొంతమంది మనుషులు మారరు. ఇలా ఉంటే ఏదో రోజు కసి పెరిగిపోయి రోడ్ల మీద సంపబడతారు. ఇదే నేను లాస్ట్కి చెప్పాలనుకుంటుంది. వెంటబడి ఎవరిని ఎదించకండి, ఎవరిని బాధించకండి, ఎవరిని బాధ పెట్టకండి. మన సుఖం గురించి, మన సంతోషం గురించి, మన కడుపు నిండటానికి ఒక మనిషిని బాధ పెడతాం కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎవ్వరు అట్లా చేయకండి. అర్థమవుతుందా? మన లోకంలో మనం ఉంటాం కరెక్టే, కానీ కుటుంబ సభ్యులు, ప్రేమలు, గౌరవాలు అవన్నీ కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని ఏలెత్తి చూపించి ముళ్ళులతో పొడుస్తుంటే ఎవ్వరికి అంత ఓర్పు, అంత సహనం ఉండదు. తిరగబడి ఒక్క నిమిషం మనది కాదనుకుంటే ఎట్లుంటుందో పరిస్థితి ఆలోచించండి. ఇది మనసులో పెట్టుకొని ఏదైనా ప్రవర్తించండి, ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ మనిషికి ఆ మనిషి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మన మనసు కంట్రోల్లో పెట్టుకొని, గతాన్ని గుర్తు చేసుకొని బ్రతికితే చాలా బాగుంటుంది. లేదంటే అది వేరే రకంగా ఉంటుంది.